హాయ్ హలో తెలంగాణ కూతురు ఆంధ్ర కోడలు ఓకేనా. ఇది భువనగిరి గుట్ట. మేము భువనగిరి వెళ్ళాము. భువనగిరి పక్కన మా అక్క వాళ్ళ ఊరు ఉంటుంది. అయితే వెళ్ళాం కదా అని ఒక చిన్న సెల్ఫీ లాంటిది అనుకున్నా, వీడియో తీసా. సరే వీడియో తీసి ఖాళీగా ఎందుకు ఉంచాలి అనేసి మీ అందరికీ చూపిద్దామని, అంటే అందరూ ఆల్మోస్ట్ చూశారు, కొంతమంది చూడలేని వాళ్ళు చూస్తారు కదా అనేసి. కానీ చాలా బాగుంది. ఫ్యూచర్లోనంటే దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినాక భువనగిరికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఊరికి భువనగిరికి మక్క వాళ్ళ ఊరికి చిన్న ఇది వచ్చింది. చూసారా, పచ్చని చెట్లు, వెళ్తూ కొద్ది పచ్చని చెట్లే, ఎంతో బాగుంది. రోడ్ని ఇలా చెట్ల మధ్యలో నుంచి వెడల్పు చేసినట్టుగా ఉంది. సరేలే అనేసి అక్కడ కూడా ఒక వీడియో వేసుకున్న తర్వాత సరే వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉండేసరికి అదంతా వాతావరణము చాలా హ్యాపీగా ఉంది. వేసవకాలము అన్న ఫీల్ పోయింది మాకు, ఎందుకంటే అంత బాగుంది. సరే అనేసి మీ అందరికీ కూడా ఇది షేర్ చేద్దామనేసి చూపించడంలోనే మా అక్క వాళ్ళ ఇల్లు వచ్చేసింది. మా అక్క వాళ్ళ ఇల్లు ఈ రోడ్డు వెళ్ళాలో ఆ రోడ్డు వెళ్ళాలో ఏ రోడ్డు వెళ్ళాలో తెలియదు. ఒక రోడ్డు వెళ్ళాం. పాపం తెల్లారితే మేకలను కోసే ప్రోగ్రాం అనమాట. అంతా ఊరంతా టెంట్లు వేసేసారు ఎక్కడికక్కడ, ఎందుకంటే పండగ పెద్దది కదా, దుర్గమ్మ పండుగ. అది మీకు ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు కాబట్టి, దుర్గమ్మ పండుగ కాబట్టి ఇంకా టెంట్లు వేసేసారు. జనాలు, చుట్టాలు, అసలు బీభత్సంగా ఉంది. ఓకే, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. చూసారా ట్రైన్, మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ట్రైను. అది విలేజ్ అయినా సరే పక్కన. ఎప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడల్లా ట్రైన్లో కూర్చుంటే, గుంటూరు వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లో చూసుకుంటా వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళ ఇల్లు ఇదే, మా అక్క వాళ్ళ ఇల్లు ఇదే అనుకున్నాను. సరే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రైన్ చూపించాను అనమాట. చూసారా, కనబడ్డంత లెక్కలో పొలాలు, స్థలాలు, ఇండ్లన్నీ ముందు పక్క ఉన్నాయి. వెనక మా అక్క వాళ్ళ ఇంటి వెనకాల ఏమీ లేవు. చక్కగా వాళ్ళు కొబ్బరి చెట్లని, మామిడి చెట్లని, జామ చెట్లని, అన్నీ ప్రతి ఒక్క చెట్టు, నేను కరివేపాకు చెట్టు, బొప్పస్కాయలు ఎన్ని కాసినాయో నాకు కూడా పంపించాడు మా బావ. కానీ కొబ్బరికాయలు అంటే మనం మోసుకురాలేం కదా, కొబ్బరి బొండాలు గెలలు దింపారు. అరటికాయలు, అసలు అరటికాయలు ఇట్లా గెలలు దిగిపోయినాయి. ఇగో ఇక్కడ కనబడుతున్న ఆయన మా బావ ఉండేసి బావా అంటే లోపలికి వేయండు. సరేలే ఇంకా వెళ్ళాడు కదా, ఇంక అందరు వస్తున్నారు. మేము టెంట్ వేసేసారు. టెంట్లో మా బిడ్డలు మా అల్లోళ్ళు కూర్చున్నారు. ఓకేనా.